రాత్రి పూట మీకు నిద్ర వస్తుందా? లేక గాలి తప్పించుకోవడం వల్ల అనేక సమస్యలు రావచ్చు. ఇది వినండి, ప్రపంచంలో ప్రతి 10 మందిలో 2 మందికి స్లీప్ అప్నియా సమస్య ఉండవచ్చు. అంతర్జాతీయంగా 1.12 బిలియన్ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స లేకుండా ఉంటే గుండె వ్యాధుల ప్రమాదం 30% వరకు పెరగవచ్చు. ఎవరూ మీకు చెప్పని నిజం ఇదే. ఇప్పుడు తెలుసుకోండి. ఈ వీడియో చూస్తే మీకు ఏమి తెలుస్తుందో చెప్తాను. ఈ వీడియోలో ఏమి ఉంటుందంటే, ఈ ఆరోగ్య సమస్య గురించి ఆశ్చర్యకరమైన నిజం, దీన్ని విస్మరిస్తే ఎంత ప్రమాదం, మరియు మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టగల 4 చిట్కాలు. చాలా మందికి తెలియని నిజం ఇది. నేను ఇప్పుడు చెప్తాను. మీరు లోతుగా నిద్రపోతున్నారనుకుంటారు, కానీ నిజానికి మీ శ్వాసక్రియ ఆగిపోతోంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి శరీరం మళ్లీ మేల్కొంటుంది. ఈ ప్రక్రియ మీకు తెలియకుండానే పునరావృతమవుతుంది. ఫలితంగా ఉదయాన్నే అలసటగా మరియు అస్తవ్యస్తంగా ఉంటారు. చాలా మందిని భయపెట్టే భాగం ఇదే. ఇది విస్మరించకూడదు, ఎందుకంటే ఇది గుండె జబ్బులు మరియు హైపర్టెన్షన్ కు దారి తీస్తుంది. రక్తంలో ఆక్సిజన్ కొరత వల్ల మెదడు మరియు గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ఇది గుండెపోటు మరియు మంటల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల మీ జీవిత నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. దీన్ని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పక్కకు పడుకుని నిద్రపోవడం వల్ల గాలి మార్గాలు తెరుచుకుంటాయి. మద్యపానం మరియు నిద్రమందులను పూర్తిగా మానండి. రాత్రి భోజనం తేలికగా మరియు త్వరగా చేసుకోండి. ఈ చిన్న మార్పులతో మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మీరు ఇప్పుడే మొదలు పెట్టగలిగే చిట్కాలు ఇవి. మీ పక్కకు పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నించండి, ఇది గాలి మార్గాలను తెరుస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 3 గంటల పాటు నిద్రపోకూడదు. మద్యపానం మరియు సిగరెట్లను పూర్తిగా మానేయండి, ఇవి కండరాలను సడలించి సమస్యను పెంచుతాయి. మీ డాక్టర్ను సంప్రదించి అవసరమైతే సిపిఎపి మిషన్ వంటి చికిత్సల గురించి తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.